దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 15. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. 51వ కీర్తన 17వ వచనం. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావంతోనే జన్మించి ఉన్నాం. దావీదు పాపం చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన 51వ కీర్తనలో నేను పాపములో పుట్టినవాడను అని చెప్తున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనక మునుపు అతన్ని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని 51వ కీర్తనలో దావీదు చెప్పింది చూడండి. తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 వచనములు. ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నూతన హృదయం నిమ్ము, నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నింటినీ తుడిచివేయము. నీ స్థితిని ఉన్నదున్నట్టుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకే ప్రయత్నం చేయకము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము, కానీ నా పొరుగు వారి కంటే నేను ఎంతో బాగుగానున్నానని చెప్పకము. ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతతో నిండి ఉన్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయం కలుగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానంలో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశన పాత్రమైన నీ జీవితం సమృద్ధి అయిన ఫలమునిచ్చేదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచియుండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును గూర్చిన జ్ఞాపకం కూడా ఉండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభు నీకు బదులుగా మరణించి నీ పాప రుణం పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభువు అలాగు చేయును. ప్రైజ్ ద లార్డ్.